ఇక్కడ భరత్ అన్నింటి దగ్గర కలుస్తాడు. సరే సరే అన్న. మామా ₹4,48,18,000తో రోడ్లు, డ్రైన్స్, సచివాలయాలు ఈరోజు ప్రారంభోత్సవాలు చేసి అభివృద్ధితో పరుగులు పెట్టించి మన బుచ్చి టౌన్ రూపురేఖలు మార్చడంలో సహకరించిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా మంది పనికిమాలిన వాళ్ళంతా ఎక్కడికో ఒక దగ్గరికి పోవడం, ఏడో చిన్న ఇష్యూ తీసుకోవడం, సెల్ఫీల్లో పెట్టడం, ఈ గవర్నమెంట్లో ఏమీ జరగడం లేదు అని చెప్పి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమ పథకాలకు నిర్వచనం జగన్మోహన్ రెడ్డి గారు. 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. చేసింది శూన్యం. అందరూ ఒకటై ఆయన ఎవరో దత్తపుత్రుడంట, పవన్ కళ్యాణ్ అంట, చంద్రబాబు అంట, మళ్ళా కేంద్రంకి పోయి ఢిల్లీకి పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నారు అలయన్స్ పెట్టుకుందామని. వాళ్ళేమో ఇంకా సమాధానం చెప్పలేదు. రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పటి వరకు నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్నే ఫైనలైజ్ చేసుకోలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు దూకుడుగా అన్నిటిలో ముందున్నారు. క్యాండిడేట్స్ని కూడా డిసైడ్ చేసి మీరు ప్రజల్లోకి వెళ్ళమని చెప్పి పంపిస్తున్నాడు. మీ దగ్గర ఎక్కడ ఉంది అది? మీరు ముందు మీ పొత్తుల్లో మీ సీట్లు ఎవరెవరికి ఎన్నో తేల్చుకోండి, చూద్దాం. పేరుకేదో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రోడ్ల మీదకి వచ్చి రకరకాల వేషాలు వేస్తూ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ప్రజల మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డైరెక్ట్గా విజయవాడ నుంచి బటన్ నొక్కి పార్టీలు చూడకుండా, రాజకీయాలే చేయకుండా ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు మాదిరిగా మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, నాటకాలు ఆడడం ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు, చెయ్యడు కూడా. మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఒకటే, ఏ ప్రజలైతే ఆయన్ని ముఖ్యమంత్రి చేశారో, ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారో ఆ ప్రజలకు న్యాయం చేయడం మాత్రమే మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటున్నారు ముక్త కంఠంతో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరినట్లుగా కొన్ని పేర్లు వచ్చినాయి. వాళ్ళందరినీ మేము 1.5 years ముందు నుంచే పక్కన పెట్టేస్తున్నాం. మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ గురించి లోకేష్ బుచ్చిరెడ్డిపాళెంకి వచ్చినప్పుడు ఏం మాట్లాడినాడో ఆ క్వశ్చన్కి ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళని చేర్చుకొని ఉంటే బాగుండేది. బుచ్చిరెడ్డిపాళెం నడిబొడ్డులో ఏం మాట్లాడింది పత్రికా విలేకరులకు తెలుసు, నగర పంచాయతీ వాసులకు తెలుసు, మండల నాయకులకు తెలుసు, జిల్లా అంతా కూడా చూసింది. ఆ రోజు ఎవరి గురించి లోకేష్ మాట్లాడినాడో దానికి సమాధానం చెప్పి వివరణ తీసుకొని చేర్చుకొని ఉంటే బాగుండేది.